गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। ఆత్మీయ స్వరూపులైనటువంటి మిత్రబృందమునకంతటికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మహాపురుషుల సంశయం ద్వారా మనకు కలిగేటువంటి సకల బాధలను కూడా నివృత్తి చేసుకుని శుభప్రదమైనటువంటి శ్రేయ మార్గమైనటువంటి మోక్ష శిఖరాన్ని మనం అందుకోవడానికి గురువు ఒక్కరే మనకు గమ్యస్థానం. ఆత్మీయులారా, ఈ యొక్క వంశవృక్షము అనేదైతే మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఉందో, కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనటువంటిది. మనకు దేవతల ద్వారా మరియు ఋషుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిదే కుటుంబ వ్యవస్థ. ఆది దంపతులు ఉమామహేశ్వరులు, అలానే త్రేతాయుగంలో సీతారాములు మరి మనందరికి కూడా ఆరాధ్యమైనటువంటి మార్గదర్శనం. కుటుంబ వ్యవస్థలో సంతానం చాలా ప్రాధాన్యమైనది. కుమార్తె కలిగిన తర్వాత కన్యాదానం చేసేటువంటి ఫలితం ఆ యొక్క మాతాపితృలు కలుగుతుంది. ఒక్క మార కన్యాదానం చేశామంటే అనేక అశ్వమేధ యాగములు చేసిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఉత్తమమైనటువంటి వరునికి, గుణవంతుడు, శీలవంతుడైన వారు, ఆచారవంతుడైన వారు, ఈ విధంగా మంచి జీవితం గడిపేటి కుటుంబ వ్యవస్థ కలిగిన వారు, మంచి గోత్రోత్పన్నులైనటువంటి వారికి వారి వారి శాఖలు, వారి వారి తెగలకు, వారి వారి కుల పద్ధతులను అనుసరించి మనం వివాహాలు చేయడం, దాని ద్వారా ఈ యొక్క సకలమైనటువంటి బంధువులందరికీ కూడా ఆనందదాయకమవుతుంది. అందుకే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే, మన మంచి ఇంటికి మన అమ్మాయిని ఇవ్వాలి. మంచి అల్లుడు దొరకడం ద్వారా వారి పాదములు కడిగి ఆ జలాన్ని ప్రోక్షణ చేసుకుంటాం. అందుకే విష్ణు రూపాయ వరాయ అన్నారు. వరుడు విష్ణు రూపముని, అతని పాదములు కడిగి మన పైన తలపై నీళ్లు చల్లుకుంటారు. ఇప్పుడు కాంచి పరమాచార్య స్వాముల వారు కుటుంబ వ్యవస్థను ఎలా వారు రక్షించేవారు, వారి ఆపత్కాలంలో ఏ విధంగా మనకు జ్ఞాపకం రాగానే మన వాళ్ళను సుభద్రమైనటువంటి మార్గదర్శనం చేస్తారనే విషయాన్ని మనం అనేక తరంగాల్లో తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అటువంటి కళ్యాణప్రదమైనటువంటి ఒక ఆయన లీలను మనం తెలుసుకుందాం. ఒకసారి కాంచి పరమాచార్య స్వాముల వారు శ్రీమఠంలో ఉన్నారు. అందరికి కూడా వారి దివ్య అనుగ్రహం పొందడం కోసం సరిదిలో వచ్చి తమ యొక్క బాధలను, సంతోషాలను కూడా వారితో పంచుకుంటూ ఉన్నారు. వెనకల వారి ఆశీర్వాదం ద్వారా ఏవైతే సత్ఫలితాలు పొందారో ఆ ఫలితాలను కూడా స్వామివారికి నివేదిస్తున్నారు. అలా అన్నీ ఇంకా రాత్రి 8 గంటలైంది. ఇంక శ్రీవారు ఏకాంతానికి వెళ్ళి తన యొక్క ఏకాంతంలో ధ్యానమగ్నులు అవుతారనమాట. ఆ సందర్భంలో కొద్దిగా వయస్సు మళ్ళిన వారు ఒక అమ్మాయితో పాటుగా అక్కడికి వచ్చారు. తమ చేతిలో చాలా సంపద్భరితమైనటువంటి, రసభరితమైనటువంటి ఫలములు, ద్రాక్ష, కలకండ, ఆక్రోట్, ఒకటే అనేక ఫలాలు తీసుకుని పరిచారకునితో పాటుగా వచ్చారు వాళ్ళు. అవన్నీ కూడా శ్రీవారి ముందర పెట్టగానే స్వామివారు చూసి ఒక్కసారి వారిని చూసి ఆనందపడ్డారు స్వామివారు. ఓహోహో, విశ్వనాథన్ వచ్చావా? ఎప్పుడు వచ్చావా అమెరికా నుండి? అంతగా శుభమేనా? ఏదైనా విశేషం ఉందా? ఏదైనా కళ్యాణ విశేషమా? మరి పళ్ళెముల్లో కళ్యాణ పత్రిక లేదు కదా అన్నారు.
ఆ మాట వినగానే విశ్వనాథన్ గారు మరియు ఆయన భార్య వెక్కి వెక్కి ఏడ్చారు. అప్పుడు స్వామివారు కొద్దిసేపు ఉండి, ఏమి నా మాటలు ఏదైనా మీకు బాధ కలిగించిందా అని అడిగారు. అయ్యో లేదు శివ 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 మహాపెరియువ అటువంటిది ఏం లేదు అన్నారు. మరి ఎందుకు కానీ కళ్ళ నుండి అశ్రుధారలు వస్తున్నాయంటే, తమకు తెలుసు కదా స్వామి, నేను చాలా ఏళ్ళ నుండి అక్కడ స్థిరపడ్డాను, ప్రతి సంవత్సరం కూడా వచ్చి తమ దర్శనం చేసుకుంటున్నాను. నాకు ఒక్కటే కోరిక, నా యొక్క జ్యేష్ఠ పుత్రికి వివాహం జరగాలి. అందుకోసం ఎన్నో చోట్ల సంబంధాలు చూస్తూనే ఉన్నాను, ఒక్క సంబంధం కూడా కలిసి రావటం లేదు అన్నారు. అవునా, సరే 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 దగ్గర కూర్చో అన్నారు. తర్వాత అవును, నీవు అనేక మార్లు వచ్చినప్పుడల్లా గోసేవకు, భిక్షావందనాలు, ఎన్నో దేవాలయాలు కూడా జీర్ణోద్ధరణ కూడా నీవు అమితమైన సేవ చేశావు అన్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది నీవు అక్కడ ఉంది అన్నారు. 20 ఏళ్ళు అయింది స్వామి, ఇంకా 5 ఏళ్ళు మాత్రం మిగిలి ఉంది అన్నారు. మీకు ఒక్కటే కదా కుమార్తె? అవును స్వామి, అపర్ణ నాకు ఏకపుత్రిక. ఏవైనా జ్యోతిష్యాలు చూపించావా పత్రిక అన్నారు. చూపించాను స్వామి, పండితులు చెప్పిన విధంగా అనేక విధమైన పూజలు చేయించాను. రామేశ్వరంలో తిలహోమం చేయించాను, తిరునాగేశ్వరంలో రాహుప్రీతి కోసం పూజలు చేశాను, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేశాను, గురుప్రీతి కోసం అనేక విశేష పూజలు చేయించాను. అప్పుడు అవునా, సరే సరే, అయితే మీ కుమార్తెకు తగిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాం అన్నమాట. ఇంకా వరుడు దొరకడమే బాకీ ఉంది. ఇంకా ఏదైనా సొమ్ము అవి చేసి పెట్టావు? అవును స్వామి, 30 తులాలు బంగారు తీసి పెట్టాను. మరి 20 తులాలు ప్రత్యేకంగా కూడా తీసి పెట్టానన్నారు. ఎందుకో అలా ప్రత్యేకంగా అంటున్నామంటే, మా అమ్మాయి వివాహం అయిన తర్వాత ఇంకా 2 బీద పిల్లలకు కళ్యాణాలు చేయించాలని సంకల్పం ఉంది స్వామి. మా తండ్రి గారు ఆ విధంగా చేయించారు వెనకల, నేను కూడా అదే సరిదిలో చేయించాలనుకుంటున్నాను అన్నారు. ఓ, చాలా మంచి ఆలోచన. ఇటువంటి ఆలోచనలు రావడం చాలా తక్కువ. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావు అన్నారు. ఒక 20 రోజులు ఇక్కడ ఇండియాలో ఉంటాను స్వామి, మీ దర్శనం కోసం వచ్చాను. భోజనం అయిందా? ఇప్పుడప్పుడే 10:30తో వచ్చింది. లేదు స్వామి, ఇంకా అక్కడ వంటవాడిని పిలిపించి ఏముంది అని అడిగారు. అక్కడ అన్నము, సాంబారు, అన్నము, పెరుగన్నం ఉంది స్వామి అన్నారు. చంద్రమౌళీశ్వర ప్రసాదమే కదా, అదే మిగిలింది, కొద్దిగా పాయసం కూడా ఉంది అని. మీరు వెళ్ళండి, వెళ్ళి విశ్వనాథన్ గారు, మీరు, మీ అమ్మాయిలు అందరూ వెళ్ళి బాగా పరమాత్మ ప్రసాదం తీసుకొని రండి అన్నారు. వాళ్ళు వెళ్ళి భోజనం చేసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత స్వామివారు ఓపిక కూర్చొని ఉన్నారు. వచ్చిన తర్వాత విశ్వనాథన్, నీవు చాలా మంచి మనసు, ఇతర అమ్మాయిలు కూడా వివాహం చేయాలనుకుంటున్నావు అన్నారు. అవును స్వామి, అయితే ఒక పని చేస్తావా అని అడిగారు. ఏమిటంటే, జంబుకేశ్వరం తెలుసు కదా, త్రిచి దగ్గర, అక్కడ అఖిలాండేశ్వరి దేవికి నీవు పూజ చేయించు అన్నారు. ఎప్పుడు వెళ్తుంటాను స్వామి, ఈ మారు వెళ్ళు, అక్కడ వెళ్ళి మీ అమ్మాయి తీసుకొని వెళ్ళి తాటంక దర్శనం చేయించు. ఆదిగురు శంకరాచార్యుల వారు తాటంకి ప్రతిష్ఠ చేశారు, ఆమె అనుగ్రహం మీ పైన ఉండాలి అన్నారు. సరే స్వామి, అలానే చేస్తాను అనగానే, అలానే ఇంకొక విషయం అన్నారు. ఏమిటి అంటే, జంబుకేశ్వరం వెళ్ళి తాటంక దర్శనం చేయించుకొని, పూజలు చేయించుకొని మరి తిరిగి తిరుమలకు రావాలి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించు అన్నారు. స్వామి, ఇప్పుడు అప్పుడే 8 మార్లు చేయించానన్నారు. ఈ మారు చెప్తున్నారు కదా, ఒక సన్యాసి చెప్పారని అనుకో, ఇంకొక మారు చేయించి చాలు అన్నారు. అలాగే స్వామి పెరియవా, తప్పక చేయిస్తానన్నారు. సంతోషంగా వెళ్తుంటే, ఉండు ఆగు, ఈ కారులో కదా వచ్చావు? అవును స్వామి అంటే, ఈ ప్రసాదాలన్నీ తీసుకొని వెళ్ళు, అక్కడ అఖిలాండేశ్వరి దేవికి భక్తిగా సమర్పించి ప్రార్థన చేసుకో. ఇలా కాంచీకి వెళ్ళాము, ఆ యొక్క కాంచీ పరమాచార్య స్వామి వారికి ఈ విషయాలు చెప్పాను, నివేదించు, ప్రార్థించుకోండి అన్నారు. సరే స్వామి అన్నారు. ఆ తర్వాత అక్కడి నుండి వాళ్ళు శ్రీవారు అనుకున్న ప్రకారం జంబుకేశ్వరం వెళ్ళి తాటంక దర్శనం చేయించుకొని పూజలన్నీ చేసుకొని, ఆ తర్వాత ఒకరోజు కూడా ఆగకుండా మరునాడే తిరుమలకు బయలుదేరారు. తిరుమలలో ఎక్కువ పైకం చెల్లించి శ్రీనివాస కళ్యాణం కోసం ఏర్పాటు చేసుకున్నారు. వీరందరూ కూడా ఆ రోజు ఎక్కువగా శుక్రవారం కావున అధికంగా భక్తజనము తండోపతండాలుగా ఉన్నారు. అందరూ శ్రీనివాస కళ్యాణం కోసమే.
వీరికి ఓపిక ఎక్కువ, శ్రద్ధ ఎక్కువ. అందులోనూ కాంచి పరమాచార్య స్వామి వారు చెప్పారు కదా, అలా భగవన్నామం చేస్తూ అలా క్యూలో నిల్చుకొని ఉండగా ముందర ఉన్నవారు వారు కూడా తెలుగు వారే, వారు ఏదో మాట్లాడుతున్నారు. అప్పుడు పరిచయం చేసుకొని మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారంటే, నా పేరు వైద్యనాథ్ అన్నారు ఆయన పేరు. మీరు ఏం చేస్తుంటారంటే, నేను డిఫెన్స్లో జాబ్ చేస్తుంటాను, నాకు కుమారుడు వచ్చే వారం వస్తున్నాడు, అతను యుఎస్కి వెళ్ళిపోతారు, మేము సంబంధాలు చూస్తున్నాము, నా కుమారుని వయసు 26 సంవత్సరాలు అన్నారు. అవునా, మీ గోత్రం ఏదైనా వాధులస గోత్రం అన్నారు. వీరన్నారు మాది శ్రీవత్స గోత్రము. ఓహో, చాలా సంతోషం. మేము కాంచి పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళాము, తాటంక ప్రత్యక్ష దర్శనం చేసుకుని వస్తున్నాము, శ్రీనివాస కళ్యాణం చేయించమని స్వామివారు చెప్పారంటే. అవునా, కాంచి పరమాచార్య స్వామి దగ్గరికి వెళ్ళారా? మాకు కూడా ఆయనే పరమాత్మ స్వరూపం అన్నారు. చాలా సంతోషం. ఇద్దరి భావాలు కూడా కలిశాయి. తర్వాత మీరేమనుకోకపోతే అన్నారు. ఏమి చెప్పండి వైద్యనాథన్ గారు అంటే, మేము చాలా ఏళ్ళుగా సంబంధాలు చూస్తున్నాము, మంచి సంస్కారవంతమైన కుటుంబాన్ని వెతుకుతున్నాము, ఇంతవరకు మాకు అది అనుకూలం కాలేదు, మీరు అనుగ్రహిస్తే మనం సంబంధాలు కలుపుకోవచ్చు కదా అన్నారు. ఎంత మంచి మాట అండి. సరే, తప్పకుండా చేద్దామని వాళ్ళిద్దరూ కూడా అక్కడ జాతకాలు చూపించుకున్నారు. తిరుమలలోనే మంచి జ్యోతిష్యుడు చూసి చాలా చక్కగా సరిపోతాయన్నారు. వారిద్దరి ఆనందానికి కుదవలేదు. గ్రామానికి వచ్చారు. ఈ విషయము విశ్వనాథన్ గారు మరలా కాంచీపురానికి వచ్చి జరిగిన వృత్తాలను చెప్పగానే, నేను చెప్పాను కదా శ్రీనివాసుడు కళ్యాణం చేస్తే చాలా మంచిది, అక్కడే మీ యొక్క సంబంధం కుదిరిందనమాట, మంచి రోజు చూసుకుంటుంట, అబ్బాయి తిరిగి రాని, అమెరికా నుంచి వస్తున్నాడు కదా వైద్యనాథన్ కుమారుడు, వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయి చూపించండి అన్నారు. వీరి అదృష్టం, మహాస్వాములు వారి యొక్క కృప, అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు ఒప్పుకున్నారు. ఆ యొక్క జాతకాలు సరిపోయాయి. అందరూ కూడా మంచి సంబంధమును మాట్లాడుకొని వివాహం కూడా జరిగింది. మంచి సంబంధం, చాలా చక్కగా వైభవంగా వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత నూతన వధువులందరూ కూడా నలుగురు, అంటే ఇద్దరు అమ్మాయికి వాడు వివాహం చేశారు. అందరినీ కలిసి తీసుకొచ్చాడు. ఎవరు? విశ్వనాథన్ గారు. ఇంకా ఇద్దరు పేద కన్యలకు వివాహం చేయించారు. అందరూ కలిసి కాంచీపురానికి వచ్చి శ్రీవారికి దండం పెడుతుందంటే స్వామివారు అంతా సంతోషపడి 2 చేతుల అభయహస్తం వారికి చూపించి ఆశీర్వదించారు. అదండి శ్రీనివాస కళ్యాణం యొక్క మహిమ, కాంచీ పరమాచార్య స్వామి వారి దివ్య అనుగ్రహం. అందుకే కాంచీ పరమాచార్య స్వాముల వారు అంటే తాను ఏ లీలలు కానీ తాను చేస్తున్నట్లుగా ప్రకటించరు. ఆయన ఏమన్నారంటే, అంత శ్రీనివాసుని యొక్క మహిమ కలియుగ ప్రత్యక్ష దైవం అన్నారు. అందుకే కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అన్నారు. ఆ శ్రీనివాసుని యొక్క దర్శనము అమోఘమైనటువంటిది. ఆయన మౌనంగా ఎన్నో లీలలు చేస్తూనే ఉన్నారు. కాంచి పరమాచార్య స్వాముల అనుగ్రహం ద్వారా వాళ్ళు తిరుమలకు వెళ్ళడము అది ఒక సౌభాగ్యం. ఆత్మీయులారా, ఇట్టి గోత్రము మరియు మంచి కుటుంబాలు ఒకరికొకరు తారసపడేటట్టుగా అట్టి కలిగించేటువంటి వారే యోగి స్వరూపుడైనటువంటి శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఇట్టి దివ్య అనుభవాలు కోకొల్లగా ఉన్నాయి. అందరూ కూడా నిరంతరము వంశ పారంపర్యంగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారిని మా పెన్నిధి, మా దైవము, మా దేవుడు అని నిరంతరం కొలుస్తూ ఉంటారు. అట్టి మహాపురుషుని యొక్క దివ్య లీలలను మనం స్మరించడం ద్వారా సమస్తమైన దుఃఖములు తొలగిపోయి అపారమైనటువంటి కృప మనపైన కలుగుతుందని చెబుతూ ఈ వాక్పుష్పములను నిరహంకారపూర్వకంగా శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య పాదపద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర. ఆత్మీయులారా, జూలై 10 ఆ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణిమ చాతుర్మాస దీక్ష తిరుపతిలో పాదుకా మంటపంలో ప్రారంభించబోతున్నారు. శ్రీ శంకర వీరేంద్ర సరస్వాముల వారు, తమ ఉత్తరాధికారి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు. వీరి ఇరువురిని దర్శించే భాగ్యం మనకు కలగబోతుంది. తప్పకుండా ఈ చాతుర్మాస్యంలో జూలై 10 నుండి ప్రారంభం కాబోతుంది. అందరూ కూడా వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని అమోఘమైనటువంటి కృపాశీర్వాదాలు పొందవలసిందిగా
ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. హరహర శంకర జై జయ శంకర, హరహర శంకర జై జయ శంకర, హరహర శంకర జై జయ శంకర.